నది పరివాహక ప్రాంతం ఎప్పుడెప్పుడు వరదలొస్తాయో తెలియని పరిస్థితి. అయినా కూడా పట్టుదలతో వ్యవసాయం చేస్తూ విజయాన్ని సాధిస్తున్నారు బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు. 30 ఏళ్ల క్రితం నంద్యాల నుండి వచ్చి కౌలు భూమిలో తమలపాకుని పండిస్తున్నారు. ఈ పంటకి పెట్టుబడి ఎక్కువ, కూలీలు కూడా ఎక్కువ అవసరం. పైగా వరదల ముప్పు కూడా ఉన్నా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు అదే తమలపాకు సాగు ఆయనకు మంచి లాభాల్ని అందిస్తోంది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామానికి చెందిన రైతు తానీషా తమలపాకు సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. నంద్యాల జిల్లాకు చెందిన ఈ రైతు 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికొచ్చి భూమిని కౌలుకు తీసుకుని తమలపాకుల సాగు ప్రారంభించారు. ఒక్కసారి తమలపాకు తోటను నాటితే సుమారు 17 నెలల పాటు నిరంతరాయంగా ఆకులు దిగుబడిగా వస్తాయి. అయితే ఈ పంటకు పెట్టుబడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే రోజువారీ పనుల కోసం కూలీలు కూడా అధికంగా అవసరమవుతారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో గతంలో వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ రైతు తానీషా ధైర్యం కోల్పోకుండా తమలపాకు సాగును కొనసాగిస్తున్నారు. ఇటీవల 2 సంవత్సరాలుగా వరదల ప్రభావం లేకపోవడంతో పంట బాగానే పండుతోంది. అంతేకాదు మార్కెట్లో కూడా తమలపాకులకు మంచి ధరలు లభిస్తున్నాయి. దీంతో తానీషా రైతుకు తమలపాకుల సాగు మంచి ఆదాయాన్ని అందిస్తోంది. పట్టుదలతో సాగు చేస్తే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందని ఈ రైతు నిరూపిస్తున్నారు. తమలపాకు ఇది వచ్చేసి ఇది ఈ కల్లి అంటారండి. ఇది కల్లి అంటారు. ఈ కల్లి అనేది మేము పొన్నూరు నుంచి తెచ్చాం. తీగ ఇది ముక్క. ఈ పొన్నూరులో వచ్చేసి రూపాయి పెట్టి కొనుక్కొచ్చాము. ఇక్కడికి వచ్చేటకల్లా ఖర్చు కానీ ఏదైనా కానీ రూపాయన్నర పడింది ముక్క. దాన్ని నాటి లెవెల్ చేసామన్నమాట. అది ఒక 3 నెలలు బాగా మాకు వర్క్ ఉంటుంది. 3 నెలల నుంచి మళ్ళీ మాకు దిగుబడి వస్తుంటుంది. మా పెట్టుబడి మాకు ఎంతో కొంత వస్తుంటుంది. దాని తర్వాత మనకు 4 లక్షలు రావచ్చు. రేటు మార్కెట్ బాగుంటే 2 లక్షలు రావచ్చు. మార్కెట్ బాగుంటే 10 లక్షలు దాకా కుడుతుంది దీని విలువ. ఈ సంవత్సరం ఒక ఎకరాకు వచ్చేసి 10 లక్షలు వస్తుందండి. ఇది ఒక సాలుగు వేయడము 1 మీటర్ రాయం ఉండాలా. మీటర్ రాయం ఉండి బోధు తోలుకోవాలా. దాంట్లో ఇత్తనాలు వేసుకుంటూ పోవాలా. మళ్ళీ నీళ్లు పెడితే అది ముక్క మొలిచి వచ్చినాక ఈ ఒక 4 అడుగులు కానీ 3 అడుగులున్నర కానీ ఉండగా మళ్ళీ ఈ ముక్క కోసి తల కోసి నాటుకోవాలి. తల కోసి భూమిలో నాటాలి. గాతం గొయ్యి తీసి పెట్టుకుంటూ పోతే అది బాగా పండుతుందండి. ఈ ఆట మాకు వరదలు వచ్చి దెబ్బ చేసేటివి. ఈ ఏడు మటుకు దేవుందేదో మాకు వరద రాలేదు. బాగా మంచి పంట వచ్చింది. మాకు మంచి రేట్లు కూడా వచ్చినాయి. లోగడ నష్టాలు పోయినాం. ఈ ఏడు ఆ నష్టాలలోంచి కవర్ అయినాం మేము. ఒక ఆకు వచ్చేసి రూపాయి తంగా ఉంది. ఒక పంతం వచ్చేసి 100 రూపాయల రేటు. మంచి రేటు వస్తుంది మాకు. జనవరి నుంచి మే లాస్ట్ దాకా దొరుకుతుంది ఈ రేటు. మాకు మంచి దిగుబడి వచ్చిందండి ఈ సంవత్సరము. మేము ఎట్ట చేసామంటే ముందు ఇది ట్రాక్టర్తో దున్నిచ్చి ఇత్తనాలు వేసి నాగలతో తర్వాత నీళ్లు పెట్టినాక 2 నెలలు ఆగిన తర్వాత ఈ ముక్క కట్ చేస్తాం. ఈ తీగ ముక్క కట్ చేసి మళ్ళీ భూమిలో నాటుతాం. నాటిన తర్వాత 3 నెలలకు కోత వస్తుంది. అంటే నెలన్నరకు మళ్ళీ కట్టుడు అవి ఒకరొకరు పనులు ఉంటాయి. అవి చేసుకోవాలి నీట్గా. ఫాస్ఫేట్ తక్కువ వాడాలా. మామూలుగా సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడాలా. మంచి దిగుబడి వస్తుంది. బాగుంటుంది. బుడదగిన రాలేదనుకో బ్రహ్మాండమైన తోటలు అవుతాయి. ఇక్కడ ఈ ఏరియాలో ఈ తిప్పలకట్ట గ్రామంలో నెంబర్ 1 తోటలు అవుతాయి. రోజుకు వచ్చేసి మేము ఈ గంపలు ప్యాక్ చేసే గంపలు ఒక 70-80 గంపలకు వస్తామండి. ఒక్కొక్క రోజు 100 తెగితే ఒక రోజు 50 కూడా తెగుతాయి. దాన్ని బట్టి రేటు ఆ గంప ఇంత రేటు అని నడుస్తుంది. ఇప్పుడు 1500 1600 అట్లా నడుస్తుంది. గంపకు 3000 ఆకిస్తాం. ఒక గంపకు వచ్చి ఇదే పోయిన నెల కిందట 2000 పోయింది ఒక గంప. 3000 ఆకు వచ్చేసి ఇప్పుడు ఏమైందంటే 1500 1600 అట్లా ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. అయినా మాకు ఈ రేటునే చాలు. మంచి డబ్బులు. జూను నుంచి మళ్ళీ జూన్ అంటే 2 సంవత్సరాల పంట ఉంటుందండి. ఇది గట్టిగా వచ్చేసి 15 నెలలు ఉంటుంది. 15 నెలలు గట్టి పంట వస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఏరే పైరు వేసుకోవాలి. మొక్కజొన్న కానీ లేకపోతే మళ్ళీ చేను బాగా చేసుకోవడం కానీ లేకపోతే అరటి పెట్టుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకొని మార్కెటింగు బాగా సహకరిస్తున్నారండి. మేము అక్కడ బెల్గం వేస్తాము,
ఎక్కువ బెల్గం పంపిస్తాము, హైదరాబాద్ పంపిస్తాము, మళ్ళా మహారాష్ట్ర పంపిస్తాము. నాకు తెలిసినంతలో ఈ అరటికి, పశువుకు, ఈ కంద కానీ, మొక్కజొన్న మీద అన్ని దానిల మీద ఈ సంవత్సరం ఇది టాప్ ఉందండి. అన్ని దానిల మీద టాప్ ఉంది. ఉద్యాన పంటల మీద తమలపాకు తోటను చేసిన పంటను మీరు చేసేది లేదు. ఇది 3 ఎకరాల చేనండి. ఈ 3 ఎకరాల చేను మీద ఇప్పుడు ఈ కోత కోసుకుంటేనే ఒక 6 లక్షలు వస్తాయి. ఈ ఒక్క కోతకే వస్తాయి. ఇది మ్యాక్సిమం అయితే 20 రోజులకు ఒక సూరి దిగుతుంది కోత. 20 రోజుల నుంచి నెలలో, అంటే ఏదైనా 20 రోజులు మనము స్టార్ట్ దించేటానికల్లా నెల పడుతూ ఉంటుంది. ఇది ఎకరాకు 2 లక్షలు కోత ఇప్పుడున్నే రేటు మార్కెట్ను బట్టి అట్లా. ఇదే కోత అన్ సీజన్లో రేపు జూన్ జూలై నుంచి 50,000 కూడా రావచ్చు.